అనంతపురం జిల్లా కేంద్రంలో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ పార్టీ నాయకుడికి చెందిన భారీ మొత్తంలో డబ్బు సంచులు బయటపడ్డాయి. దాదాపు 4 కోట్ల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నాయకుడికి చెందిన డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాగ్ నోటే మాకు డబ్బులు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు బ్యాగ్ నోటే మాకు డబ్బులు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు బ్యాగ్ నోటే మాకు డబ్బులు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఈ డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తుంటే ఈ పోలీసులు పట్టుకున్నారు? దీనికి సంబంధించిన వివరాలను ఏమైనా పోలీసులు ప్రకటించారా? సాధారణ వెహికల్ చెకింగ్ లో భాగంగా అనంతపురం నగరంలో వెహికల్ చెక్ చేసిన సందర్భంలో భారీ ఎత్తున ప్రస్తుతం మనం చూస్తున్న కార్ ఏదైతే ఉందో ఫార్చునర్ వెహికల్ AP39 RQ0999 అనే వెహికల్లో సాధారణ తనిఖీల్లో భాగంగా చెక్ చేస్తున్న సమయంలో భారీ ఎత్తున నగదు దాదాపు 2 నుంచి 3 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. 3 నుంచి 4 కోట్ల మధ్య కూడా ఉంటుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా భారీ ఎత్తున నగదు స్వాధీనం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదుని డ్రైవర్ తో పాటు ఈ అయితే మనం చూపిస్తున్నామో ఈ లోపల ఒక రూమ్ లో నగదుని లెక్కిస్తున్నారు. లోపల రూమ్ లో మధ్య ఉండే అవకాశం ఉంది కూడా అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నగదును కూడా భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకుని లోపల ఉన్న డ్రైవర్ తో పాటు డ్రైవర్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఉందో డ్రైవర్ ని ప్రశ్నించిన తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం అయితే ప్రాథమిక సమాచారం మేరకు దాదాపుగా ఇది ఒక కదిరికి సంబంధించిన టీడీపీ నాయకుడిని కూడా చెప్తున్నారు. వెహికల్ సంబంధించి చెక్ చేసిన సమయంలో కదిరికి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడిని కూడా తను చెప్తున్నారు. 3 నుంచి 4 కోట్ల మధ్య నగదు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా DSP వాళ్ళు చెప్తూ కూడా ఉన్నారు. మరింత సమయం పట్టే అవకాశం ఉంది. క్యాష్ యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయి కాబట్టి మరికొంత సమయం తర్వాత వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రసన్న యోగానంద్, చూసుకుంటే ఎన్నికల కోడ్ మొదలైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ సీజ్ చేయడంపై అధికారులు ఏమంటున్నారు? యోగానంద్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి దాదాపు తాడిపత్రిలో మనం చూసుకుంటే 1,50,00,000 మాత్రమే సీజ్ చేశారు. ఆ తర్వాత ఇంత పెద్ద భారీ మొత్తంలో నగదు ఎంతనే పూర్తిగా క్లారిటీ కానప్పటికీ దాదాపు ప్రస్తుతం వచ్చిన అంచనా ప్రకారం 3 నుంచి 4 కోట్ల మధ్య ఉంటుందంటున్నారు. ఇంత భారీ మొత్తం నగదు మొదటిసారిగా సీజ్ చేయడం జరిగింది. ఈ మిగతా వివరాలన్నీ కూడా మేము మరి కాసేపట్లో వెల్లడిస్తామంటూ కూడా లెక్కింపు పూర్తయిన తర్వాత మరికొంత సమయం తర్వాత లెక్కింపు పూర్తవుతుంది. అప్పుడు మేము లెక్క చెప్తాం ఎంత అనేది ఎవరికి సంబంధించిన అనేది కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎవరు వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన డబ్బు అనేది కూడా మిగతా వివరాన్ని కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి మీకు వెల్లడిస్తామంటూ కూడా మీడియాకు చెప్తున్న సమాచారం ప్రకారము దాదాపుగా లోపలంతా కూడా భారీ ఎత్తున పోలీసు గమనం చూస్తూ ఉన్నాం. పోలీసులు భారీ ఎత్తున కూడా చేరుకున్నారు. వీడియోగ్రఫీ ద్వారా మళ్ళీ ఎటువంటి పొరపాటు రాకుండా వీడియోగ్రఫీ పంచనామా నిర్వహించిన తర్వాత అమౌంట్ సీజ్ చేసి IT శాఖ అప్పగిస్తాము. ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటుందో ఆ నాయకుడిపై కూడా పూర్తిగా కేసు పెట్టి వారిపై మిగిలిన వివరాలు కూడా వెల్లడిస్తామంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక స్టోర్ లో లోపల భారీ ఎత్తున పోలీసులు రెవెన్యూ అధికారులతో పాటు అందరూ కూడా వచ్చి నగదు సీజ్ చేసే ప్రక్రియ కూడా చేపట్టారు. పంచనామా నిర్వహించిన నగదు సీజ్ చేసిన తర్వాత మిగతా వివరాలన్నీ కూడా చెప్తున్నారు. ప్రసన్న యోగానంద్, అలాగే ఈ డబ్బుని పోలీసులు సీజ్ చేసిన తర్వాత ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? అసలు మనం చూస్తున్న కారులో ఉన్న ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి చెప్పిన సమాచారం మేరకు ఆయన ఎవరైతే ఆ డ్రైవర్ అందించిన సమాచారం మేరకు మిగిలిన వివరాలన్నీ కూడా వెల్లడిస్తాము. ప్రస్తుతం అయితే డ్రైవర్ ఒక్కరిని అదుపులోకి తీసుకుందాం. డ్రైవర్ని ప్రశ్నించిన తర్వాత ఏ పార్టీ నాయకుడు, ఏ నాయకుడు, ఎంత సంబంధించిన నగదు అని చెప్తూ కూడా బయటకు వచ్చిన సమాచారం అయితే ప్రాథమికంగా సమాచారం కదిరికి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడికి సంబంధించిన డబ్బు అని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా చేరుకుని పంచనామా నిర్వహించిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మిగిలిన వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. For more videos like this, subscribe Big TV channel.